నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వేట్లపాలెం బాణసంచ దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్లు అందజేత. వైసీపీ పాలనలో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా విధించలేదు. తీవ్ర స్థాయిలో దుర్మెత్తిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. గత 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉండి ఇప్పుడు నీతులు చెబుతున్నారా? మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ చైర్మన్ పీతల సుజాత. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి. చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణసంచ తయారీ కేంద్రం జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ తుమ్మా రామస్వామి బాబులతో కలిసి అందజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదానికి గల కారణాలను విచారించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల దెయ్యాల పాలన నడిచిందని, ఆ కారణంగానే అభివృద్ధి జడ కనిపించలేదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రాయవాల్స్లో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా విధించలేదన్నారు. చీపురుపల్లిలోని తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కారణంగా 5,000 కోట్ల పెట్టుబడితో గొర్ల సమీపంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. సారణ అపార భగీరథులను ఎందుకన్నానంటే, ఈ భారతదేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తనే శంకుస్థాపన చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తనే పూర్తి చేసి ఓపెన్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి చీపురుపల్లి అని అంటే 27 తాలూకాలు భారతదేశంలో ఉంటే ఈ తాలూకాలో కూడా ఇది రాకముందు వర్షాలు 6 సంవత్సరాలకు ఒకసారి మనకు పంట పండేది. కరువాకులు అనేవారు ఈ ప్రాంతాన్ని, ఆ రణస్థలం ఏరియాని, అలాంటి ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం చేశారు. మరి ఏడాది ఉండేటటువంటి ఆ చివరి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వల్ల 5 సంవత్సరాలు కూడా పూడికి తీగిపోవటం వలన నీరు రావడం, 5 సంవత్సరాలు పంట లేదు. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఏడాది తప్పకుండా లాస్ట్ ఇయర్ పండింది, ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పండిస్తుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి. సార్ పెట్టినందువల్ల 27 మీటర్లు, 16 మీటర్లు, 18 మీటర్లు ఆ పైనే ఉండేటటువంటి గ్రౌండ్ వాటరు ఇప్పుడు ఈ వేసవికాలంలో 9 మీటర్ల వరకు వచ్చింది ఆ తోటపల్లి రావడం వలన. అందువల్ల సార్ మా ప్రాంతంలో ఎక్కువ అగ్రికల్చరల్ కనెక్షన్స్కి అడుగుతున్నారు. ఈ 2 పంటలు పండించుకోవడం కోసం, హార్టికల్చరు మరి చెట్లు వేసుకోవడం కోసం, పండ్ల చెట్లు వేసుకోవడం కోసం, అది కూడా దృష్టిలో ఉంచుకొని మరి మీ అందరి అవసరాలు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, అలాగే మన చీపురుపల్లికి సంబంధించి కరెంటు కానీ ఎక్కడ ఆగకుండా ఇస్తున్నాం. మరి మనకు ఆర్ఈఎస్ సమస్య ఉంది. ఆ సమస్య సార్ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కార మార్గానికి తీసుకొస్తాము అని చెప్పి సార్కి చెప్పి తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మనకి కొత్తగా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఉన్న మీ ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి. కాంగ్రెస్ టైంలో 20 ఏళ్ళు ఇక్కడ వెలగబెట్టినటువంటి పెద్దలందరూ మరి వాళ్ళ హయాంలో మరి మనకిక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయా లేదా? మూతపడిపోయా లేదా?
మళ్ళీ ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఒక 5,000 మందికి 5,000 కోట్ల రూపాయలతో 1,100 మందికి ఉపయోగపడేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కూడా మన గొర్రెల్లో ప్రపోజల్ ఉంది అని చెప్పి ఈ సందర్భంలో అది సార్ చదువుతోని సారు ఎంతో కృషి చేసి మన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఈ పక్క ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని, మనందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మరి సార్ మాట్లాడతారు. మీకు అందరికీ నమస్కారం. వైసీపీ అంటేనే కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఏపీ WCFC చైర్మన్ పీతల సుజాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డిలో గానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలో గానీ మార్పు రాలేదని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చట్టసభలకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడే ధైర్యం లేని వైసీపీ నేతలు బయట కూర్చుని దేవాలయాలపై కల్తీ నెయ్యిపై విషప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజారోగ్యం విషయంలో కూడా పచ్చపత్రికల్లో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలు ప్లస్ తప్పుడు ప్రచారాలు ఈక్వల్ టు వైసీపీ అన్న విషయం రోజుకొక రూపంలో బయటపడుతుంది. అసెంబ్లీకి హాజరు కారు వైసీపీ ఎమ్మెల్యేలు, కానీ కల్తీ నెయ్యి దేవాలయాలపై మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ప్రజలు 11 సీట్సే ఇచ్చి ఇంటికే పరిమితం చేసినప్పటికీ కూడా వైసీపీ నాయకుల్లో ఇంకా కూడా వాళ్ళ నాయకుడి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ఎవ్వరికీ కూడా మార్పు అనేది రాలేదు. మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటిపడినట్లు తప్పుడు ప్రచారాలు వాళ్ళ పత్రికలో రాస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. ఈ రోజున మనం కనుక ఒకసారి మాట్లాడితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏలూరులో వాటర్ కంటామినేషన్ వల్ల వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు, చనిపోయారు. ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని వింత వింత వ్యాధులు రాష్ట్రంలో ప్రజల ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఎంతమంది కుటుంబాలు నిరాశ్రయులైపోయారు, ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డారు. మీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాల్ని గాలి కుదిలేశారు. ప్రజల ప్రాణాల్ని చాలా చాలా నెగ్లెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మీరు మాట్లాడుతున్నారా? జంగారెడ్డిగూడెంలో మీ వాళ్ళు చేసినటువంటి కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోయారండి? దాదాపుకి 25 మంది చనిపోయారు. 25 మంది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయినాయి. అంతేకాకుండా నంద్యాలలో డయేరియా వచ్చి ఎంతమంది డయేరియా బారిన పడ్డారండి? ఎంతమంది చనిపోయారు? కనీసం పట్టించుకున్నారా? మీ హయాంలో ఎలాంటి ఘోరాలు జరిగినాయండి? ఎన్ని ఇబ్బందులు పడ్డారు ప్రజలు? నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నానండి. ఫుడ్ పాయిజన్తో 20 మందికి అస్వస్థత వైసీపీ టైంలో. ఆదివాసీ గ్రామంలో ప్రబలినటువంటి అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. రామతీర్థంలో అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. ఊరొదిలిపోదామా ఏలూరులో జరిగినటువంటి వాటర్ కంటామినేషన్కి వందలాది మంది ప్రజలు ఊరొదిలిపోదామనేసి భయం గుప్పిట్లో బతికారు. వణికిస్తున్నటువంటి అంతుపట్టని వ్యాధులు. కాకినాడలో అతిసారం, విస్తరిస్తున్నటువంటి అతిసారం. ఇలా మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ గారిని ప్రజలు కూడా నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పటి ఎంపీ భరత్ గారిని ప్రజలు నిలదీశారు. మాకు చీరలు వద్దు, ఏమీ వద్దు, కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో ప్రజలు చూశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఈ రోజున మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ టైంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని దారుణాలు రాష్ట్రంలో జరుగుతుంటే ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ గారు? మీరు అసలు పట్టించుకున్నారా? కింద స్థాయి వరకు ఎక్కడైనా అలర్ట్ చేశారా? అధికారులను అలర్ట్ చేశారా? మీరు ఏ ఇంటికైనా వెళ్ళి
కనీసం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారా? వాళ్ళని పరామర్శ చేశారా? మీ స్వార్థంతో పరామర్శలు చేస్తారు తప్ప ప్రజలకి రియల్గా నష్టం జరిగితే, కష్టం వస్తే ఏ రోజైనా మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్ని పరామర్శించినటువంటి సందర్భం ఉందా చెప్పండి? తానే 100 సార్లు జైలుకు పంపిన 1000 కేసులు పెట్టిన తన ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆఫీసులో 2 వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ ఐజీ తన ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుందని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని దుమ్మెత్తారు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేవు? ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్ తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చి వాళ్ళందరూ తిడతారు. ఏమండి మీరు వెళ్ళమంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా, పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ ఇచ్చి వేలించి పంపిస్తారు. ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళు రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కు పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే మీరే వాళ్ళని ఇక్కడికి ఉసిగొలిపి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పాడు. లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు ఇక్కడ జరుగుతుందంతా లైవ్ లో. మళ్ళా వాళ్ళకి ఫోన్లు చేయించి మీరెళ్ళండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్. దాని మీద ఏదో వదిలిపెడతాం అనుకోమాకండి, వదిలిపెట్టేసి చేతులు పైకెత్తేసి పారిపోతాం అనుకోమాకండి. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీసు ఇన్ఎఫిషియెంట్ గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్ గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాధతో ఉంటారు కదా, కొట్టండి అన్నా అంట. ఎంత నేరం అయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ అన్ అక్యూజ్డ్. దట్ ఇస్ ద లా ఆన్ ది ల్యాండ్. దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. డీజీపీ దగ్గర నుంచి నేరస్తులు వాళ్ళు, డీజీపీ, చంద్రబాబు, లోకేష్, ఐజీ, ఎస్పీ. ఇంతకుముందు కూడా చెప్పా, ఎస్పీ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.